హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మెల్ల అయిపోరా, గోడల్లో దాడిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, ఒక మాట చదువుకుందాం. 20వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చదువబడిన లేఖనం మన వెనుకడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, యేసయ్య వందనాలు. చదవని లేఖనం నీది, నాతో మొత్తం మాట్లాడి వెలిగించి నడిపించి తిరిగి మా గృహాలకు వెళ్ళి నేను మహిమపరచడానికి, నీ సాక్ష్యముగా బ్రతకడానికి సాయం చేయండి. మీరు దీవించి ఆశించండి. ఈరోజు జరిగించిన ఆరాధన కొరకు వందనాలు. మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ దాసులు హైదరాబాద్ వెళ్ళాలి. ప్రయాణం క్షేమం తెచ్చి వెళ్ళి వచ్చి ప్రయాణం తోడుగా ఉంది. వెళ్తున్న పనిని విజయవంతం చేయండి. మీరు ఆశించి దీవించి మన లెక్కలేరు స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకుంటూ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మా అందరి హృదయాలలోని దీవెన నుంచి పంపమని యేసు నామములో ప్రార్థించబడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దావీదు దేవుని హృదయానుసారి అని దేవుడు చెప్పాడు. అయితే దావీదు జీవితంలో అనేక సార్లు అనేక రకాల ఆపత్కాలాలు కలిగాయి. ఆ ప్రతి ఆపత్ సమయములో దేవుడు ఆయనకు సమాధానమిస్తూ వచ్చాడు. మనందరికీ ఉన్నటువంటి ఒక భరోసా, ఒక ఆశ, నాకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆపత్కాలము, ఏ విచిత్రమైన బాధ వచ్చినా ఆదుకొనడానికి దేవుడున్నాడు అనే ఒక భరోసా మనకు దేవుడిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అన్యులకు లేదు, రక్షణ పొందని వారికి లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచని వాళ్ళకి లేదు ఇది. అందుకే నిజముగా దేవుని నమ్మిన వారు ఎవ్వరు సూసైడ్ చేసుకోరు. ఆత్మహత్య చేసుకునే వారందరూ ఇక నాకు ఈ లోకంలో ఏం ఆధారము లేదు, ఆశ్రయం లేదు, నన్ను కాపాడే వాళ్ళు లేరు, నన్ను ఉద్ధరించే వాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవారు ఇంకా ఏమి లేదు నాకు ఈ లోకంలో అని చనిపోతూ ఉంటారు, చనిపోయేవారు. కానీ మనకు అలా కాదు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి అలా కాదు. ప్రతికూల సమయములో కూడా దేవుడు మనకు ఒక చాయిస్ ఇస్తాడు. దేవుడు మనకు ఒక ఆదుకుని అండగా ఉంటాడు ఆయన మనకు. అది మన అనుభవాలలోనికి వస్తుంది. ఏటూ తోచని పరిస్థితిలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఆపద వచ్చింది అని అర్థం. ఆ ఆపద వచ్చినప్పుడు అంతకుముందున్న భక్తులు ఏం చేశారో మనం అదే చేయాలి. వాళ్ళు ఏ విధంగా దాని నుంచి బయటపడ్డారో మనము కూడా అదే విధంగా బయటపడతాం. అందుకే దేవుడు ఇంత గొప్ప తన గ్రంథాన్ని రాసిచ్చాడు ఆయన మనకు. ఏమండి, ఇప్పుడు దావీదు కీర్తన ఇది. మరి ఆపత్కాలములు ఎన్నో దావీదుకి వచ్చాయి కదా. గొలియాతు ముందు నిలబడ్డప్పుడు ఎంత గొప్ప ప్రమాదం అది. కానీ దావీదుదే విజయం. సౌలు రాజు తనను తరిమి పట్టుకోవాలని చూశాడు, చంపాలని చూశాడు. అప్పుడు కూడా సౌలు యొక్క చెంగు కోసి దావీదుదే విజయం. కోసి చూపెట్టాడు, సౌలు రాజా నువ్వు నాకు దొరికావు కానీ నేను చంపలేదు, ఎందుకంటే నువ్వు అభిషక్తునివని నేను చంపలేదు నేనని. అక్కడ విజయం దావీదుదే. ఆపదలో ఉన్నాడు, ఆపదలలో కూడా విజయం దావీదుదే. ఏమండి, అలాంటి ప్రతి అపాయకరమైన సమయంలో, అత్యవసర సమయాలలో దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. మరి ఆపద వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? దేవునికి ప్రార్థించాడు, దేవునికి మొర్రపెట్టుకున్నాడు. ఏమండి, ఈరోజు ఎంతమంది బైబిల్ చదివినరు? బైబిల్ చదివిరా? చదవకపోతే ప్రార్థన అయిపోగానే బైబిల్ చదవాలమ్మా అందరు కూడా, సరేనా? బైబిల్ చదవకుండా ఎవరు కూడా ఇంటికి వెళ్ళొద్దు, సరేనా?
ఇప్పటి నుంచి మీకు ఇక్కడనే చదివిస్తా బైబిల్. నేను బైబిల్ చదువుడు పూర్తయినాకనే మీరు ఇంటికి వెళ్ళాలి, సరేనా? మీ అధ్యాయం ఏది ఉందో అది చదివాలి. అయితే మీరు బైబిల్ చదవలేదు అంటే అర్థం ఏంటంటే, మరి ప్రార్థన చేశారా? చేసిరా? అయితే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను ప్రార్థన చేసిరా అని అడిగాను అనుకోండి, అడిగితే మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చారు? నాకు చేసినాము. చేయని వాళ్ళు అయితే సపోర్ట్ చేయకున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు నేను ప్రైజ్ లాడని అనుకోండి, మీరేమంటారు? ప్రైజ్ అంటారు. అంటే యాక్షన్కి రియాక్షన్ కదా, స్పందనకు ప్రతిస్పందన అనేది ఉన్నది. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడు? మరి దేవుడు కూడా మనతో మాట్లాడాలి కదా. ఎట్లా మాట్లాడతాడు దేవుడు? మరి దేవుడిని మాట్లాడనియరా? దేవుని నోరు మూస్తారా? మీరు బైబిల్ చదవడం లేదంటే అర్థం ఏంటంటే, దేవా నువ్వు నాతో ఈరోజు మాట్లాడకు అంటున్నాను అర్థం. ఈరోజు నువ్వు మాట్లాడొద్దు అంటున్నాను అనమాట. దేవుడేమో నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, నువ్వేమో వద్దంటున్నావు. మరి దేవుడు మాట్లాడకపోతే కుదురుతుందా మనకు? ఏమండి? కుదరదండి. నేను ఒకటి అడుగుతున్నా మీకు, మీరు ఎవరైనా పోయిన ఆదివారం వండుకున్న అన్నం ఈరోజు తింటారా? ఎందుకు తినరు? ఎందుకు తినరు? పాడైందా? పాసిపోయిందా? మీదైతే కూడా పాసిపోయిందా? మరి పాసిపోతే దాన్ని తినరు కదా. మరి అట్లనే ఏ రోజు బువ్వ ఆ రోజు తిన్నట్టు, ఏ రోజు వాక్యం ఆ రోజు చదవాలి. నిన్న తిన్నారా అన్నం? ఇలా తింటారా? తినరు కదా. ఎందుకు? ఎనర్జీ కోసం, శక్తి కోసం, బలం కోసం, ఆకలి అవుతుంది అందుకోసం. అయితే మీ ఆత్మకు ఆకలి అవుతలేదా? మందగించిందా ఆత్మ మందగించిందా? అయితే మీరు ఆపత్కాలంలో ఉన్నారు. కొందరికి కడుపు తినబుద్ధి కాదేమో. ఎందుకు అంటే వారికి అన్ఈజీగా ఉంటుంది కొన్నిసార్లు, తినబుద్ధి కాదు కదా. అదే దాని అర్థం ఏంటంటే అనారోగ్యంలో ఉన్నారని అర్థం. ఆకలి కాకపోతే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అడుగుతాడు, మంచిగా ఆకలిస్తుందా? మంచిగా తింటున్నారా? మంచిగా అరుగుతుందా? మంచిగా బయటికి వెళ్తున్నారా అని అడుగుతారు కదా డాక్టరు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకు ఆకలి అవుతుందా? ఎక్కడ? ఆత్మలో. ఆత్మకు ఆకలి అవుతుందా? మరి ఆత్మకు ఆకలి అయితే ఏం తింటున్నావు రోజు? అంటే అదే ప్రభు, రోజు ఒక సినిమా పెట్టుకుంటున్నావు ప్రభు. కొంతమంది చర్చ నడుస్తుంటే సినిమా పెట్టుకొని చూస్తారు ఇంట్లో. మనోళ్ళు కాదు వాళ్ళు. కొందరేమో పాటలు పెట్టుకుంటారు, కొందరికి ఆదివారం దొరికితే సినిమాకి పోతారు కొందరు. మనమేమో దేవుని మందిరానికి పోతాం. వాళ్ళకి మస్తు తేడా ఉంది కదా. వాళ్ళ ఆకలి కల్పిత కథలతో తీర్చుకుంటారు, మనము అసలైన ఆహారంతో తీర్చుకోవాలి. మీ ఆత్మకు ఆకలి అయితే లేదు. మీకు అర్థమవుతుందా? మీ ఆత్మకు ఆకలిస్తే లేదు. మీరు బైబిల్ చదవడం లేదంటే అర్థం ఏందరికైనా, మీకు ఆకలి మందగించిందని అర్థం. మీరు ప్రార్థిస్తున్నారు కానీ దేవుణ్ణి మాట్లాడనిస్తలేరు. నేను మాట్లాడతాను, నువ్వు వినాలి అంతే, నువ్వేం మాట్లాడొద్దు అంటున్నాను అర్థం. ఇది మర్యాదనా? మీరు మర్యాద లేనివాళ్ళ? మీరు మర్యాద లేనివాళ్ళు కాదు. ఇది మర్యాద అంటే ఇది మర్యాద కాదు అంటారు. ఎట్లా అండి ఇట్లయితే? కడుపుకేమో రోజు 3 పూటలు. నాకు డౌట్ వచ్చింది నిన్న. మీరు రోజు అన్నం అనుకునేటప్పుడు రోజు భోగంలు కడుగుతురా? బాసనలు కడుగుతురా? చేతులు కడుక్కుంటురా? మూతులు కడుక్కుంటురా? నిజమా? ఒక్కసారి కూడా యాష్ట కనిపిస్తలేదా మీకు? అబ్బా రోజు 3 సార్లు కడగాలి మూతి, రోజు 3 సార్లు కడగాలి చేతు, రోజు 3 సార్లు కడగాలి భోగంలు, రోజు 3 సార్లు కడగాలి పల్లెం. మీకు అనిపించలేదా? అనిపిస్తుందా అప్పుడప్పుడు? అనిపిస్తలేదు కదా. అనిపిస్తలేదు. మరి ఆత్మకు ఎందుకు అనిపిస్తలేదు అట్లా? అయ్యో వీళ్ళు అన్నం తినలేదు, నేను వాక్యం చదవలేదు అని ఎందుకు అనిపిస్తలేదు? మీకేదో సమస్య వచ్చింది, మీకేదో డిసీజ్ వచ్చిందని అర్థం. ఇప్పుడు ఎవరికైనా ఆకలి, పిల్లలు ఉన్నారు మన దగ్గర, వాడు పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఏం తినలేదు, మనం చూసినాం. మనం ఏమంటాం? ఏమేది బేటా తింటలేవేమ్రా, పొద్దుగాల నుంచి చూస్తున్నా ఏం తినలేవు అంటామా? అంటాం కదా. మరి అట్లనే మరి వాక్యం చదవలేరు కదా, నీ ఆత్మకు ఆకలి అయితే లేదా? మందగించిందా? లోపల దయ్యమేచ ఏమైనా కూర్చున్నదా? చీకటి వచ్చిందా? ఏమైంది బేటలు?
ఎందుకు చదవలేదు? బైబిల్ ఎందుకు చదవలేదమ్మా? నీ ఆత్మ నువ్వు తిండి పెట్టకపోతే అది రోజు రోజు సన్నగిల్లి బలహీనపడి ఆకలి చచ్చిపోయి అనారోగ్య బారిన పడి మంచం బట్టి ఉంటుంది. అప్పుడు నువ్వు ఆత్మీయ కార్యాలు ఏం చెయ్యవు. నువ్వు అన్నీ చేస్తావేంటిది? ఇక శరీర కార్యాలు చేసుడు మొదలు పెడతావు. అబద్ధాలు ఆడుతావు, ఇక లోకంలో దొంగతనాలు చేస్తావు, ఇక ఈ లోకంలో మనుషులు దేవునికి ఇష్టం లేని అన్నీ చేస్తావు. ఇక నువ్వు ఎందుకు? నీ ఆత్మ ఆకలి మందగించినప్పుడు, దేవుణ్ణి తినడం నువ్వు మానేసినప్పుడు, దేవుని మాటలు వినడమే తినడం మానేస్తే ఇక సర్వ రోగాలు వస్తాయి. భోజనం చేయలేదనుకోండి ఒక 50-100 రోజులు ఏమవుతుందండి? ఇంకేమవుతారు? ఇంకో 5-6 నెలలు తినలేదు, నీళ్ళు తాగలేదు, అన్నం తినలేదండి ఒక 6 నెలలు చచ్చిపోతారా? గ్యారెంటీ చెప్పుర్రి. ఏమవుతారు? చచ్చిపోతారా? నిజమా? మరి బైబిల్ చదవకపోతే ఏం చచ్చిపోతారు? చచ్చిపోతుంది. కొందరు బైబిల్ ఎప్పుడు చదివినా అంటే అప్పుడెప్పుడో చదివినా సార్ అంటే వాడు ఎప్పుడో చచ్చిపోయిండు అని అర్థం కాదా? చావలే. బైబిల్ చదివిన వాళ్ళందరూ ఆత్మీయంగా చచ్చిపోయారు. ఖచ్చితంగా చెప్తున్నా, బైబిల్ ఎవరైతే చదవరో వాళ్ళ లోపల శరీర కార్యాలు పొడసూపుతాయి. ఖచ్చితంగా శరీర కార్యాలు పొడసూపుతాయి. మనకు చెప్తాం, చదువుకుంటాం గలతీ రాష్ట్రపతి, శరీర కార్యాలు స్పష్టమైనవి అంటాడు. సుఖభోగముల నిమిత్తం పరిగెడతా ఉంటారు. ఇక ఏమండి, నీలోక ఆశల వైపు పరిగెడతా ఉంటారు. ఎందుకు? నీలో ఆత్మకు నువ్వు సరిగ్గా ఆహారం పెట్టకపోతే అది నష్టం అవుతుంది, నష్టపోతుంది. ఏమండి, అప్పుడు లోకాన్ని ప్రేమించడం అలవాటవుతుంది. యాకోబు పత్రికలో ఏమంటాడు చూడండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. 4 వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి, మీరు దేవునికి శత్రువులా మిత్రులా? ఎట్లా మిత్రులైతారు? స్నేహం అంటే ఎట్లా? దేవునితో స్నేహం అంటే ఎట్లా? ఇప్పుడు స్నేహితులు ఇద్దరు ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడుకుంటారు, ఒకళ్ళ పరిస్థితులు ఒకళ్ళు పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఏమ్రా నేను ఫోన్ చేయలేమరా, కొత్త దోస్తు దొరికినా అనుకుంటారా లేదా చెప్పండి? మరి దేవునితో ఒకరోజు నువ్వు మాట్లాడకపోతే దేవుడు అనుకోడా ఇట్లా? ఏమ్రా బిడ్డ నిన్న రాలేవు, నిన్న మాట్లాడలేవు నాతో, నిన్న మాట్లాడుతా అంటే నువ్వు వినలేవు. ఒక రోజంతా మీ ఇంట్లో మీ పిల్లలుండి మీతో మాట్లాడలేదు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? బాధ అవుతుందా? మరి దేవునికి బాధ కదా. మీరు మాట్లాడుతుంటే పిల్లలు వినిపించుకుంటలేరు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మస్తు బాధ అవుతుంది కదా. మరి దేవునికి అట్లా బాధ కదా. ఇది తెలియజేయడానికే దేవుడు పెట్టింది పద్ధతి. లోకం నీకు స్నేహం అవుతుంది దేవుని స్నేహాన్ని నువ్వు పోగొట్టుకుంటే. దేవునితో స్నేహం చేయడం అంటే నీ అర్థం ఏంటి? ఆయనతో నువ్వు మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. దేవునితో మాట్లాడుతుంటే నువ్వు వినడం అంటే నువ్వు బైబిల్ చదవడం అని అర్థం. అప్పుడు ఏమి ఉన్నట్టు? మీ ఇద్దరి మధ్యలో స్నేహం ఉన్నట్టు. లేదంటే నువ్వు భయంకరమైన సమస్యలోకి నెట్టివేయబడ్డావని అర్థం. మీరు ఎవరైతే బైబిల్ చదవలేదో ఈరోజు చర్చి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయగానే అందరూ మీరు ఎక్కడెక్కడో చదువుకుంటారు కదా బైబిల్లో, అక్కడ కనీసం ఒక అధ్యాయం మీరు చదివాలి. చదివినాకనే ఇంట్లోకించి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. మీరు అట్లా కూడా చదవకుండా మీరు గేట్ దాటిరు అనుకో, అలా మీకు దయ్యం పట్టుకుంటా చెప్తాను. వాకిట్ల పాపం పొంచి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన మాటను మీరు కాదని పోతే ఆడ మీకు దయ్యం పడుతుందని చెప్తున్నాను. దేవుడు కూడా దయ్యాన్ని పంపుతాడు తెలుసా మీకు? పంపుతాడా? పంపుతాడు. అర్థమైందా? ఏడవాడతాడు సార్ నువ్వు గమ్మత్ చేస్తావు అంటే, నేను గమ్మత్ చేసుడేంది? ఆడ చెప్పిండు. ఆమా సౌలు దగ్గరను తర్వాత ఇక్కడ చెప్తాడు చూడు, దేవుడే పంపిస్తాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11-12 వచనాలు.
ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఏం చేస్తున్నాడట? మోసం చేసే శక్తిని దేవుడు పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నాడు చెప్పండి? దేవుడే పంపుతున్నాడు. మీరు కనుక దేవునితో స్నేహం చేయకపోతే మీరు మోసపోవడానికి దేవుడే తన శక్తిని సాతాను శక్తిని పంపిస్తాడు. మీకు ఏ శక్తి కావాలి? దైవశక్తి కావాలన్నా సాతాను శక్తి కావాలన్నా మీ ఇష్టం. మీరు ఏది నిర్ణయించుకుంటే గదే వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? ఏం శక్తి కావాలని కోరుకుంటున్నారు మీరు? దైవశక్తి కావాలంటే దైవశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యం నుంచి వస్తుంది కదా. వాక్యం నుంచి వస్తుంది. మనం దైవశక్తిని పొందుకోవాలి తప్ప దురాత్మ శక్తిని పొందుకోకూడదు. కాబట్టి అందరూ కూడా మీరు బైబిల్ని చదవండి. అందరూ ఏం చేయండి? బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. బైబిల్ చదవకుండా ఎవరు వెళ్ళొద్దు. ఎవరైనా మా సంఘ విశ్వాసులు బైబిల్ చదవకుండా ఉండొద్దు. ఇక్కడ చాలామంది క్రైస్తవులకు బైబిల్ చదవ అలవాట్లేదు, బైబిల్ తీసుడు అలవాట్లేదు, బైబిల్ మోసుకొని పోవడం కూడా అలవాట్లేదు. ఇది చాలా డేంజర్. వాళ్ళ ఆత్మను డేంజర్లోకి నెట్టేస్తున్నారని అర్థం. శరీరానికి అన్నం పెట్టకపోతే ఎట్లయితే అనారోగ్య బారిన పడి చచ్చిపోతుందో, మీరు ఆత్మకు అన్నం ఎన్ని రోజులైతే పెట్టలేదో అది ఆల్రెడీ చచ్చిపోయింది. అందుకే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, నువ్వు మృతుడవు, నువ్వు చచ్చిపోయినావు అన్నాడు. అవునా కదా? ఏమండి? కాబట్టి అలాంటి పరిస్థితిలోనికి నెట్టివేయబడుతున్నారు చాలామంది. అందుకే నేను మిమ్మలను వారానికి ఒక రోజైనా మీతో నేను బైబిల్ చదివించాలి బలవంతంగా. కొందరు తినరు. హాస్పిటల్లో ఉన్నారనుకోండి, కొందరు వాళ్ళు తినరు, బలవంతంగా తినబెట్టాల్సి వస్తుంది. వాళ్ళకు కొంచెం పాలు ఒక బ్రెడ్ తిను బ్రెడ్. ఇప్పుడు అట్లా తినబెట్టాడు అన్నమాట ఇది. ఇప్పుడు బయట బూచున్నది దయ్యం ఉన్నదిరా, తినురా, దయ్యం వచ్చు అని ఇటు కుక్కుతుంది మమ్మీ అనగా కుక్కుతుంది. అట్లా ఇప్పుడు మీకు బయట దయ్యం ఉందని చెప్తున్నా నేను. మీ మైండ్ మొత్తం పాడైపోతుంది. మందిరం దాటి బయటకు కొండ్రి. మీరు బైబిల్ చదవలేదు, బైబిల్ చదవకపోతే మీ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది చెప్తున్నా. దేవుడు మీ మీదకి రావాలన్నా దయ్యం రావాలన్నా మీ మీదకి చెప్పండి. దేవుడు రావాలి. 2వ దినవృత్తాంత గ్రంథం 18వ అధ్యాయం చూడండి, 20వ వచనం. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. ఏం ఆత్మను పంపించినట? మీరు రోజు పోయిన వారం అంతా నిజం మాట్లాడిరా? ఎప్పుడైనా అబద్ధాలు మాట్లాడిరా? అబద్ధం మాట్లాడిరా? నిజం మాట్లాడిరా? పోయిన వారం అంతా నిజం మాట్లాడిరా అబద్ధమా? అబద్ధం మాట్లాడితే అప్పుడు నీ నోటిలో సాతాను వచ్చి కూర్చున్నాడు అని అర్థం. అందుకే మనం ఎల్లప్పుడూ సత్యమును మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు. అబద్ధం మాట్లాడే ఆత్మలు ఉంటాయి. కొందరు ఏం మాట్లాడిన అబద్ధం మాట్లాడుతుంటారు. ఎందుకు అర్థం? వాళ్ళను అబద్ధం ఆడే ఆత్మ పట్టుకుందని అర్థం. అబద్ధాలు మాట్లాడుతుంటారండి. నోరు తెలిసి అబద్ధం, నోరు ఏది నమ్మలేవు. ఎందుకో తెలుసా? ఫాల్ట్ వాళ్ళది కాదు, వాళ్ళని పట్టిన ఆత్మది. వాళ్ళని ఒక ఆత్మ పట్టుకొని ఈ నాలుక మీద కూర్చుంటుంది ఆత్మ. వాళ్ళ మొత్తం అబద్ధాలు మాట్లాడుతుంటారు. ఇక అన్ని అబద్ధాలు. ఎందుకు? ఆత్మ కూర్చున్నది నాలుక మీద. ఇంకో విషయం ఏంటంటే యెహోవా దేవుడే పంపిస్తాడు దీన్ని. ఎవరైతే చెప్పిన మాట వినరో ఒకసారి దేవుడు చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోతే దేవుడే మోసపోయేటట్టుగా చేస్తాడు దేవుడు. వాడు తిరుగు లేకుండా నాశనం అయిపోతాడు అంటాడు. అందుకే సామెతల గ్రంథంలో ఎన్ని మారులు గద్దించినను వినని వాడు తిరుగు లేకుండా నాశనం అయిపోతాడు. అందుకే మనం ఎప్పుడు సత్యమును మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మతోనే నింపుకున్నోడు మాటలు మాట్లాడితే అది రుచికరంగా ఉంటాయి. దురాత్మను పొందుకున్నోడు మాట్లాడితే షేదు ఉంటుంది. ఎప్పుడు నోట్లకి షేదే తప్ప తీపి రాదు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు మీ సంభాషణ ఎట్లుండాలన్నాడు?
ఉప్పు వేసినట్టు. అందుకే మీరు లోకమునకు ఉప్పు అయి ఉండుడి అన్నాడు కదా. మనం ఉప్పు లెక్క ఉండాలి, ఉప్పు రుచినిస్తుంది. నువ్వు అలా చదివితే లోకాశలు ఎందుకున్నాయి నీకు? బైబిల్ చదివితే లోకాశలు చచ్చిపోతాయి, కడిగి వేయబడతాయి మొత్తం ఎప్పటికీ. ఈనాడు మనందరికి వచ్చిన ఆపద గిదే. బైబిల్ చదవకపోవడమే వచ్చిన ఆపత్కాలం మనందరికి వచ్చింది. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వచ్చిన ఆపద. ఇప్పుడు నేనేమన్నా తప్పు మాట చెప్తున్నానా అండి? తప్పు మాట చెప్తున్నానా? బైబిల్ చదువుకుంటే అన్నా తప్ప ఇది? ఊగే పక్కనాను ఎందుకు చెప్తున్నావు అంటాడు ఒకడు. దయ్యం వచ్చి చెప్తుంటుంది. ఊగే పకు బైబిల్ చదవమంటే ఊకే. ఎవరి మీద అయితే సైతాన్ కూర్చుంటాడో వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంటుంది ఈ మాటలు చెప్పినా కొద్ది, ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకో కొంచెం సేపు అయితే కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇట్లా ఊకే బైబిల్ చదవమంట. ఏమండి? అట్లొద్దు అట్లొద్దు అట్లొద్దు, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. మీరు స్టార్టింగ్ బాప్సం పొందినప్పుడు అప్పుడు మంచిగా చదువుతుంది అవుతుంది బైబిల్. కొద్ది రోజులు మంచిగా చదువుతారు. అప్పుడు ఏమైపోద్ది అంటే నీ మీదున్న అభిషేకమైన నూనె లోపల ఇంకింది, ఆరిపోయింది, మళ్ళీ కొత్తగా కావాలి. అందుకే రోజు బావుగాని కడుక్కున్నట్టు, గిన్నె కడుక్కున్నట్టు రోజు నీ హృదయాన్ని కడుక్కొని దాన్ని నువ్వు అన్నంతో నింపుకోవాలి, వాక్యం అని అన్నంతో నింపుకోవాలి. అందుకే అనుదినమును నూతనమన్నాను వేకువనే నే కూర్చుకొని, అనుదినమును నూతనమన్నాను వేకువనే నే కూర్చుకొని, దైవ స్వరమే నాకాహారముగా సాగెదను, దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. మీరు ఎవరైనా ఏమైనా తప్పులు చేసి ఉంటే చెప్తున్నా, మీరు ఆ రోజు మేబీ బైబిల్ చదవకపోయి ఉంటారు. ఆ రోజు మీరు బైబిల్ చదవకపోయి ఉంటారు. అందుకే మీరు తప్పు చేశారు, చేస్తున్నారు, చేస్తారు. ఎందుకంటే దేవుని కార్యం చేసే శక్తి మీకు ఉండదు, పాపము చేసే శక్తి ఉంటుంది. ఎవరైతే బైబిల్ చదవరో వాళ్ళకు అబద్ధం ఆడే శక్తి ఉంటుంది. మీరు బైబిల్ చదివితే అబద్ధం ఆడికి అంత ధైర్యం రాదు మీకు. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? నా వాక్య బీజము మీలో ఉన్నందున మీరు పాపము చెయ్యరు, చెయ్యజాలరు, అసాధ్యము అన్నాడు. ఏం బీజం ఉంటే? వాక్య బీజం ఉంటే. అందుకే బైబిల్ చదవడం చాలా ఇంపార్టెంట్. అది నీకు లాభం చేస్తుంది తప్ప నష్టం చేయని, ఆత్మీయ జీవితానికి లాభము చేస్తుంది. ముట్టడు. ఒకవేళ మీకు ఏదైనా అబద్ధం ఆడదామనిపిస్తే కదా, అబద్ధం నువ్వు ఆడలేవు. అవసరమైతే 2 దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ నేను అబద్ధం ఆడా అనే ఆ ధైర్యము, ఆ బలము వస్తుంది. ఒకవేళ నువ్వు వాక్యం చదవలేదనుకో, అబద్ధం ఆడి తప్పించేసుకుందాం అనుకుంటావు. ఇలాంటి స్పిరిట్ పనిచేస్తుంది. అందుకే సైతాన్ గాడు ఎక్కడైతే వెలుగు లేదో, చీకటి ఉందో అక్కడికి వచ్చి కూర్చుంటాయి. అందుకే ఒకనికి సేన అనే దయ్యాలు పట్టినాయి. 2010 దయ్యాలు వచ్చి కూర్చున్నాయి ఒక్కని లోపల. ఎందుకు? నిండా చీకటి. దయ్యాలని చీకట్లు ఉంటాయి, వెలుగులు ఉంటాయి. వాక్యము అనేది వెలుగు. అది చదివినప్పుడు నీ హృదయం వెలుగుతో నింపబడుతుంది. నిన్న చదివితే నిన్న వెలుగుతో ఉండేది, ఈరోజు ఫ్రెష్గా మళ్ళీ చదవాలి, మళ్ళీ నింపుకోవాలి. ఇప్పుడు రాత్రి కాగానే మీ ఇంట్లో లైట్ వేస్తారా? ఎందుకు? సంవత్సరం నుంచి రోజు ఏదైనా పడితే మీరు ఎందుకు వేసుడు అంటారా? స్విచ్ చేస్తేనే లైట్ వస్తుంది కదా. అది కరెంటు పోలుకు అంటుకొని ఉంటుందా, ఊడిపోయి ఉంటుంది? రోజు అంటుకొని ఉంటేనే స్విచ్ చేస్తే వస్తుంది. ఊకెందుకు వేసుడు దానికి? వారం రోజులు తీసేయరాదు వైరు? కుదరదు అట్లా. అట్లనే దేవుని మీద ఆనుకొని ఉండాలి మన వైరు, అప్పుడే కరెంట్ పాస్ అవుతుంది. బైబిల్ చదివితేనే అవుతుంది అది. మీరు బైబిల్ చదివితేనే మీకు ఆత్మీయంగా నూతన బలం, నూతన శక్తితో ఉంటారు. మీకు బైబిల్ చదివే టైం లేదంటే మిమ్మల్ని దయ్యాలు వెంబడిస్తున్నాయి. దయ్యాలు చదువుకొని ఇస్తలేవు మిమ్మల్ని. దయ్యాలు పట్టినాయి నీకు అని అర్థం. ఆల్రెడీ దయ్యాలు పట్టినాయి. బైబిల్ ఎవరైతే చదువుతున్నారో ఆల్రెడీ దయ్యం పట్టింది నిన్ను. ఏం దయ్యం పట్టిందంటే బైబిల్ చదవని ఏం దయ్యం పట్టింది నీకు. బైబిల్ అంటే అసహించుకునే దయ్యం పట్టింది. బైబిల్ అంటే వెగటు ఎందుకులే అనే ఆ దయ్యం పట్టింది నీకు. అర్థమైంది? ఇక ఎవరు చదవలేదు బైబిల్, ఎవరైతే చదవలేదో మీకు దయ్యం పట్టిందని చెప్తున్నాను. పట్టింది దయ్యం మీకు ఆల్రెడీ. ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని పిలుస్తాడు. అరే రారా రారా, ఇక్కడ ఖాళీ ఉందిరా, చీకటి అవుతుంది, ఇంకెక్కువ చీకటి. రోజులు గడిచిన కొద్దీ చీకటి పెరుగుతుంది, దయ్యాలు కూడా పెరుగుతాయి నీ లోపల. ఒకటి తర్వాత ఘోరమైన పాపాలు చేస్తావు నువ్వు. అరే మొన్నటిదాకా మంచిగానే ఉండే కదా అంటే, మొన్న ఫ్రెష్ అన్నం ఉండే అయిపోయింది. ఏ అన్నం ఆ రోజే పనికి వచ్చినట్టు, ఏ రోజు వాక్యం ఆ రోజే పనికి వస్తుంది నీకు చెప్తున్నా. మస్తు రోజుల కింద చదివిన బైబిల్ అది నీకు పనికిరాదు. ఇప్పుడు ఇవాళ చదవాలి బైబిల్ నువ్వు ఫ్రెష్గా.
ఆ రోజు పనికి వచ్చింది నీకు, ఈరోజు మళ్ళీ నీకు కావాలంటే ఈరోజు చదవాలి నువ్వు బైబిల్. లేదంటే నీ లోపల లోకం కనబడుతుంది. బైబిల్ చదివితే ఏమైందంటే నీ హృదయం రోజు దున్నబడి శుభ్రం చేయబడి దేవుని వాక్యం అనే విత్తనం పెట్టబడుతుంది. నువ్వు చదవడం మానేసినావు అనుకో, అక్కడ పొదలు పెరుగుతాయి, గచ్చ పొదలు, తుమ్మ పొదలు, సర్కారు తుమ్మ పెరుగుతాడు, సాతాను తుమ్మ పెరుగుతాడు. అర్థమైందా? అది కొట్టేసిన కొద్ది వస్తుంది ఇక. అందుకే బైబిల్ చదవండి. దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం ఇది పరలోకం నుంచి వచ్చింది. ఈ బైబిల్ మీ ఇంట్లో ఉండడం, నీ చేతులు ఉండడమే నువ్వు గొప్ప అదృష్టవంతునివి. ఈ లోకంలో గొప్ప ధనవంతుడు ఎవడంటే ఈ బైబిల్ కలిగినోడే. ఇది మీరు నమ్మండి, నిజంగా నమ్మండి. పరలోకమే మిమ్మల్ని గౌరవిస్తుంది బైబిల్ని నువ్వు చదివితే. మీరు ఇతరులకు బోధించేటువంటి వారు అవుతారు, ఇతరులకు చెప్పేటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే మీకే ఇంకోళ్ళు చెప్పాల్సి వస్తుంది. మీరు బైబిల్ ఎవరో చదవడం మానేసారు అనుకోండి, మీకే రేపు నీ తర్వాత వచ్చేటప్పుడు నీకు చెప్తాడు బైబిల్ చదవని. మంచిగా ఉంటుంది అది. ఏమండి? అందుకే బైబిల్ చదవండి. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే ఎవరైతే మీరు బైబిల్ చదవలేదు, మీ దయ్యాన్ని మీరే వదలగొట్టుకోవాలి. అది ప్రార్థన చేస్తే కూడా పోదు దయ్యం, నువ్వు బైబిల్ చదివితేనే పోతుంది. చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలి. వాక్యం అనే వెలుగు నీ హృదయంలోనికి పోయినప్పుడు ఆ చీకటి అనేది పోతుంది. అది పోకుండా నువ్వు వాక్యం చదవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా పోదు. ప్రార్థన చేసే పోయే దయ్యాలు వేరు, వాక్యం నీ హృదయంలోనికి పోతే పోయే దయ్యాలు వేరు. దయ్యాలలో మస్తు రకాల దయ్యాలు ఉన్నాయి. అందుకే నీ వాక్యమును నేను హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటాడు. మనకు చాలామందికి వచ్చిన ఆపద గిదే. అన్నం లేదు, డబ్బులు లేవు, ఇవిగా ఆపదలు. వాక్యం లేని ఆపద వచ్చింది చాలామందికి. 119వ కీర్తనలు అంటాడు చూడండి. ఏం చేసిందంట? 11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము. పాపం చేసేటోళ్ళు ఎవరు మరి? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉంచుకున్నాడట. పాపం చేయొద్దంటే వాక్యం ఉన్నది, మరి పాపం చేయాలంటే వాక్యం లేదు. వాక్యం లేకపోతే ఏమవుతుంది? పాపం. పాపం అంటే లేకపోవడం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు మీరు ఎవరెవరైతే పోయిన వారం వాక్యం చదవలేదో పాపం చేస్తున్న యేసయ్య బిడ్డలు, మీరు యేసయ్య బిడ్డ పాపాలు చేస్తారా? ఎందుకు చేస్తారు? నేను లేనా అంటారు మీరు. దానికి సాక్షులు మీరు. పాపులైన యేసు బిడ్డలు. ఏమండి? యేసయ్య ఉన్న చోట దయ్యం ఉంటుందా? ఎందుకుంటా సార్? నల్లప్పుడు ఉండగా ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాను. యేసయ్యను సైతాన్ని రెండింటిని మెయింటైన్ చేస్తున్నా సార్. నేను స్ప్లిట్ అయిపోయినా సార్, ఇట్లా స్ప్లిట్ అయిపోయినా నేను. ఒక జేబులో పర్సు, ఒక జేబులో మొబైల్ ఉన్నట్టు ఇద్దరున్నారు సార్ నా దగ్గర. ఎవరు అవసరమైతే వాళ్ళని వాడుకుంటా నేను. దేవుడు అవసరమైతే దేవుని వాడతా, దయ్యం అవసరమైతే దయ్యం వాడతా. అట్లా అనుకుంటారా మీరు? అట్లా కాదు, దయ్యమే నిన్ను వాడుకుంటున్నాడు మంచిగా. బైబిల్ చదవండి జాగ్రత్తగా. నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు పాపం చెయ్యవు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో వాక్యం లేదు అని అర్థము. మరి ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? బైబిల్ చదవడం మొదలు పెట్టాలి, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వేద పుస్తకమా, వేద పుస్తకమా. రే పాడండి రా, మీ గొంతులు మంచిగా ఉంటాయి రా, పాడండి రా. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నిధి నీవే, నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, నీవెవరో తెలిపి నాదు జీవితమే మార్చి. స్వర్గధామానికి నీవు సరైన మార్గము చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నీవే. ఏందంట? వెళ్ళలేని. మీరు ఎవరన్నా బీదలు ఉన్నారా? నిజం చెప్పుడు. మళ్ళీ బయటకు పోయి నా తడేడు ఉన్నాయి పైసలు అనకండి.
వేద పుస్తకం ఎవరైతే కలిగి ఉన్నారో వెలలేని నిధి కలిగిన వారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఉంటే నీకు పైసలు కూడా వస్తాయి. బైబిల్ ఉంటే నీకు పైసలు కూడా వస్తాయి, పరపతి వస్తుంది, మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది. అరే దేవుడే వస్తాడు నీ ఇంటికి. ఏ ఇంటికి? ఆ గోడలిల్లు కాదు, ఈ మాంసం ఇంటికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, పాపము చూపే దీపమే మాది మంతులు మెచ్చడితే వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నిధిని వేద పుస్తకం. ఒక మాట, వచ్చే వారం నాకు ఈ పాట 4 చరణాలు ఒక పల్లె ఉంది. ఎవరైతే చూడకుండా పాడి వినిపిస్తారో నేను వింటా. ఎవరైతే పాడి వినిపిస్తారో నేను వింటా అంతే. గిఫ్ట్ కావాలనా? సర్ప్రైజ్. వచ్చే క్రిస్మస్కి నేను కొత్త బైబిల్ కొనిస్తాను మీకు. ఓకే, వచ్చే క్రిస్మస్కి కొత్త బైబిల్ కొనిస్తా. మంచి బైబిల్, సూపర్ బైబిల్ కొనిస్తా. మంచిగా కూడా వాడాలి. అవి రికార్డ్ చేసి పెడతాను నేను ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో. అందరినీ సపరేట్గా చూడకుండా వాడాలి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, ఇట్లా వాడద్దు. చిన్నప్పుడు సార్ చెప్తే అరే పద్యం పాడరా, వినదగునెవ్వరు చెప్పినా, అట్లా వాడద్దు. మళ్ళీ ఎవరైనా వెనక నుంచి చదివా, వినదగునెవ్వరు చెప్పి వినంతనే అనేవాడు పక్కన. విన్నంతనే వేగపడక తర్వాత అట్లా కాదు. మంచిగా నీట్గా చక్కగా ప్రేమతో ఆరాధన భావంతో చూడకుండా వాడాలి. ఎవరు వాడతారు? అందరికీ ఈ చాయిస్. అమ్మ అందరు వాడితే నాకు బిల్లు ఎక్కువయ్యేటట్టు, అయినా పర్వాలేదు. వాళ్ళ గిఫ్ట్. కరెక్ట్. ప్రవీణ్ మంచిగా చెప్తారు అప్పుడప్పుడు. అట్లా కాదు, అట్లేదు. మంచిగా బెస్ట్గా వాడాలి. బెస్ట్గా వాడితే నేను ఛానల్లో పెడతాను మీ పాట. మీరందరూ చూడకుండా వీడియో రికార్డ్ చేసి నాకు పంపించాలి. నేనే ఇప్పుడు రికార్డ్ చేసుకోలేను కదా. మీరే నేర్చుకోండి. చూడకుండా పాడి వీడియో రికార్డ్ చేసి పంపించండి నాకు. ఎవరిది నాకు బాగా అనిపిస్తుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకే. కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలేని నిధిని. ఎంత మృదువుగా, ఎంత మధురంగా, ఎంత ప్రేమతో పాడతారో పాడండి. మీరు ఎవరైనా కావచ్చు, దేవదాస్ అంకుల్ మొదలుకొని అందరూ ఎవరైనా మీరు వాడండి. బైబిల్ కావాలన్నా వద్దా మీకు? అయితే నాకు పాట కావాలి. మీకు బైబిల్ కావాలంటే నాకు పాట కావాలి. ఓకే. అన్ని వేళలందున అందించేవు జ్ఞానము, అన్ని వేళలందున అందించేవు జ్ఞానము, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలాలే. రై 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 రై. వచ్చే వారం నువ్వు ఈ పాట నేర్చుకొని రావాలి. నీ ఈ బలుతలు లేకపోతే మీరిద్దరు ఈ పాట నేర్చుకో. ఏ పాట? వేద చెప్పు. ఏ పాట? ఈ పాట మీరిద్దరు చూడకుండా నేర్చుకొని రావాలి.
మాట్లాడుతుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారా? ఇది పాడిననుకో మీకు బైబిల్ ఇస్తాను నేను. అర్థమైందా? నెక్స్ట్ వీక్ ఈ పాట ఇక్కడ వాడాలి మీరు. ఓకేనా? ఏది ప్రవీణ్ చాక్లెట్ ఒకసారి సప్పలు కొట్టరు ప్రవీణ్కి. అడ్వాన్స్ గ్రీటింగ్స్ వచ్చేసాయి. ఓకే, మీ దండం పెడతా బైబిల్ చదువురి, మీ గడ్డం పట్టుకుంటా బైబిల్ చదువురి, లేదంటే మీకు దయ్యాలు పడతాయి. ఆ దయ్యాలు నాతో పోరాడతాయి, నేనేం చేయాలి? ఆఖరికి వచ్చా నాకే సమస్య చేస్తాయి ఏదో ఒక మూలంగా. మీరు బైబిల్ చదవండి. మీరు ఏం పనికి పోయినా బైబిల్ చదువుకోండి. ఒకవేళ మీరు తప్పు చేయడానికి పోతే కూడా మీరు ఆ తప్పు చేయలేరు, ఎందుకంటే అక్కడ మీకు శక్తి సరిపోదు. పాపం చేయడానికి పాపం చేసే శక్తి కావాలి. అర్థమైందా? మీరు దొంగతనాన్ని దోసుకుందామని వేరు అనుకోండి, మీరు బైబిల్ చదివిపోర్రి, మీరు దొంగతనం చేయలేరు. అలా చేయలేరు. ఎస్, వాక్యంలో అంత శక్తి ఉంది. దయచేసి వాక్యం చదవండి. ఈనాడు అందరికి వచ్చిన ఆపద ఇదే. దీని కొరకు అందరు ప్రార్థించుకోండి. బైబిల్ చదివిరా అంటే ధైర్యంగా చదివినామని లావటోళ్ళు కరువైపోయారు, తక్కువ ఒకళ్ళిద్దరు. ఇది చాలా పెద్ద ప్రమాదము. సంఘానికి వచ్చిన ఆపద ఇది. అందుకే ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నా, దేవా నా సంఘంలో బైబిల్ చదువుతలేరు, నేనేం చేస్తున్నావు? ఏం చేస్తు తండ్రి? నీకు సాష్టాంగ నమస్కారాలతో మనవి చేస్తున్నా, వీళ్ళందరినీ బైబిల్ చదివి వీళ్ళకి ఆకలేసేటట్టు చేయి తండ్రి. కడుపుకు అన్నముకు ఆకలి అవుతుంది, ఆత్మకు ఆకలి అవుతలేదు, ఏం చేయాలి అని నేను ఇప్పుడు రోధిస్తున్నా, వేదన పడుతున్నా, ప్రార్థిస్తున్నా దేవుని దగ్గర. కనుక మీరు చర్చ అయిపోగానే ఎవ్రీ సండే ఇది ఒక ఆనవాయితీగా తయారు కావాలి. ఎంతమంది వచ్చిరో అంతమంది ముగింపు ప్రార్థన కాగానే ఎవరు లేవద్దు, ఉన్న చోట మోకరించి ప్రార్థించుకొని మీరు చదువుతున్న రెగ్యులర్ బైబిల్ ఏదైతే ఉంటుందో మినిమం ఒక అధ్యాయం చదివినాకనే లేచిపోవాలి. అర్థమైందా? అలా కనుక మీరు ఎవరైనా చదవకుండా లేచిపోతే అక్కడికి పోగానే గేట్ దాటంగానే మిమ్మల్ని దయ్యం పట్టుకుంటుంది. చెప్తున్నా, మీకు మనశ్శాంతి ఉండదు, మీకు ఆరోగ్యం ఉండదు, మీకు తృప్తి ఉండదు, మీకు సమాధానం ఉండదు. మాటను కాదంటారు కాబట్టి, మాట వినకపోతే మీకు ఆశీర్వాదం ఉండదు. మీరు పోయి సాధించేది ఏముందాడా? మోడీని కలుస్తారా? పోయి ఓ దండ రురుకుతారా? అబ్బా చర్చ ఎప్పుడెప్పుడు పోయి ఇంట్లో ఉందా అని చూస్తారు. ఏం ఎందుకోదేమో తెలియదు. ప్రార్థన ఆమె నాడు అలసం టింగున లేచి సెకండ్లు అవతలు ఉంటారు. ఎప్పుడైనా ప్రార్థన అయిపోయినాక ఏం చేయాలంటే, దేవా ఈరోజు మంచిగా చక్కగా ఆరాధన జరిగించిన నీకు స్తోత్రం, ఈరోజు అనేక విషయాలు నాతో మాట్లాడు, అనేక విషయాలను నాకు తెలియజేశాను, నిన్ను స్తుతించాను, నీ మందిరాలు ఎంతసేపు ఉన్నాను, నీ కృతజ్ఞతలు తండ్రి అని ఆ ప్రార్థన చేసుకొని పోవాలి. బైబిల్ చదవకపోతే బైబిల్ చదువుకొని పోవాలి. ముందుగా వచ్చి ఏం ప్రార్థన చేయాలి? చాలామంది వచ్చి ఆరంభ ప్రార్థనకు వచ్చి మోకరించి ప్రార్థించుకుంటారు. ఏమని చేసుకుంటారు ప్రార్థన? ప్రభువా ఈరోజు మంచి జరగాలి, ఈరోజు నడిపించినావు నన్ను ఇక్కడికి, ఈరోజు ఆరాధనలో చక్కగా నేను ఇన్వాల్వ్ కావాలి, అలాంటి కృప నాకు దయచేయి తండ్రి అని కదా ప్రార్థన. మరి అయిపోయినాక చేద్దా ప్రార్థన? ఇండివిజువల్గా చేసుకోవాలి. మీరు నీకు వందనాలు, ఇప్పుడు తిరిగి నా గృహానికి వెళ్తున్నా, ఈ దీవెన ఆశీర్వాదం నాతో పాటు నా ఇంటికి దయచేయి, నేను ఇంకా అనేకులకు పంచేటట్టుగా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకొని పోవాలి. అంతే తప్ప రూపుతారమ్మా. వినాడుతుందా? రేయ్, కాబట్టి ఇది మీ అందరికీ, నాకు మీరు అందరూ ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ, నా ముందట ఉన్నోళ్ళు మొత్తం చూడకుండా నాకు ఈ పాట రేపు రికార్డ్ చేసి పంపించాలి అందరూ. రేపంటే సండే వరకు, రేపు పంపించడానికి ఏం కష్టమా? అంతే, కరెక్ట్. ప్రవీణ్ చెప్పిండు అంతే. ఇక ప్రవీణ్ రేపంటే రాబోయే రోజులు, నెక్స్ట్ సండే. ఓకే, సండే కల్లా నాకు మీరందరూ చూడకుండా చక్కగా పాడి వినసొంపుగా పాడి చూడకుండా నాకు పంపించాలి, వాట్సాప్ చేయాలి. సరేనా? ఎంతమంది పంపిస్తారో చూస్తాను నేను. ఓరల్ టెస్టా? నెక్స్ట్ సండే అందరం కలిసి మనం ఈ పాట చూడకుండా వాడబోతున్నాం. ఓకేనా? డన్నా? అందరూ చెప్పండి హల్లెలూయా, ఆమేన్.
అందరు చేయలాటురి ఇడ మీ అందరికి నేనే కాపరిని ఇప్పుడు. ఒకవేళ ఇంకెవరు ఉన్నారా మీకు? కాపరి చెప్పినట్టు నడవాలి. అర్థమైందా? ఈ పాట మీరు అందరూ నేర్చుకొని వస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరు నడుతున్నా నాకే తెలియదు. నాకు అప్పుడప్పుడు తలకాయ కిర్రని తిరుగుతుంది చెప్తారు. నేను ఎవరిని అడిగితే వాళ్ళు లేచి పాడాలి పాట. నేను ఎవరిని అడిగినా మీరు ఏం చేయాలి? ఈ పాట పాడాలి. పాడలేదనుకో మిగతా వాళ్ళందరికీ మీరే బైబిల్ కొనియాలి. ఆ కాస్ట్ మీదే పెట్టుకోవాలి. చెప్తున్నా మరి, మీ ఇష్టం. ఇక మీరు ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. ఓకేనా? ఓకే, రండి. దేవుడు తన వాక్యముతో మనల్ని నింపి నడిపించి ఈ వాక్య కొరతలో నుండి మనలను కాపాడి సమృద్ధి జీవంలోనికి దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు. ఈ ఆదివారం కూడా నీ సన్నిధిలో ఉదయం నుంచి ఇప్పటి వరకు అయ్యా నీ సన్నిధిలో ఆనందించి నీ మాటలు విని నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నీ శరక్తలో పాల్పొంది నీ కానుకలు చెల్లించి నీ దీవెనలు పొందుకుని నీటి గొప్ప ఐశ్వర్యం ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు దీవించి వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాం. మీరే కనికరించి దయపాలించండి ప్రభా. బిడ్డలందరినీ దీవించండి. అందరూ ప్రభా అద్భుతమైనటువంటి అభిషక్త గీతము వేద పుస్తకం పాట నేర్చుకుందరుగాక, చూడకుండా పాడుదురుగాక. పిల్లలు మొదలుకొని పెద్దలు మొదలుకొని అందరూ ప్రతిరోజు బైబిల్ చదువుదురుగాక. ఈ ఆపద నుంచి మా సంఘాన్ని కాపాడు. వాక్య లేమితో ఉన్న మా సంఘాన్ని కాపాడు. వాక్యం చదవకుండా ఉన్న మా సంఘాన్ని కాపాడు. అందరూ వాక్యంతో నింపబడుదురుగాక. గలగల వాక్యం చెప్పుదురుగాక. నేను అడిగిన ప్రతి ఒక్కరికి ప్రశ్నలు అడిగే వారికి జవాబులు చెప్పుదురుగాక. అలాంటి సంఘముగా మార్చండి. లోకంతో స్నేహం చేయొద్దు మా సంఘం. నీతో స్నేహం చేసేటట్టుగా తయారు చేయండి. సకల దుష్ట మంత్ర నీచ దురాత్మ సాతాను చేతబడి శక్తులని యేసునామములో లయమైపోనుగాక. యేసునామములో కాలిపోనుగాక. యేసునామములో అజ్ఞానం తొలగిపోనుగాక. యేసునామములో అంధకారం తొలగిపోనుగాక. మీరు దిగివచ్చి వాడుకోండి. వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థించబడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తుడికి తోడేయండి. యేసు వచ్చేంత వరకు మనం ఈ లోకంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడేయండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. విష్ యు హ్యాపీ సండే. మే గాడ్ బ్లెస్ యూ టు ఆల్.